Guys, in this video, we can take a look about the concepts like what is identifier and rules for the identifiers and what is constant and what is literal. సో గైస్ ఎవరైతే ప్రీవియస్ వీడియో చూడలేదో సో ఆ కాన్సెప్ట్ చూడండి. సో వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో ఇన్డెప్త్ కాన్సెప్ట్ చెప్పాను. సో దాని కంటిన్యూషన్ ఏంటి అంటే సో వీ నీడ్ టు టేక్ ఎ లుక్ అబౌట్ వాట్ డూ మీన్ బై ఐడెంటిఫైర్ అండ్ వాట్ ఆర్ ద రూల్స్ ఫర్ ద ఐడెంటిఫైర్ అండ్ నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద కాన్స్టెంట్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద literal అనమాట. So guys, let's go ahead with the one by one. So first we need to know what is identifier. So most of the people they have a doubt like sir identifier అంటే ఏంటి, ఐడెంటిఫైర్ అంటే ఏంటి. చాలామంది ఏమనుకుంటారంటే నాన్న సో ద వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరియబుల్స్నే ఐడెంటిఫైర్ అనుకుంటారనమాట. నథింగ్ బట్ మనకి ఈ వేరియబుల్స్ ఏదైతే ఉంటుందో ఇవే మనకి ఐడెంటిఫైర్స్ అనుకుంటారనమాట. బట్ 100% ఏంటి అంటే ఇది తప్పు అనమాట. ఎప్పుడు కూడా వేరియబుల్స్ అనేవి ఐడెంటిఫైర్స్ అవ్వవు. ఓకే, వేరియబుల్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ఐడెంటిఫైర్స్ ఆర్ ద కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. సో ఐ వాంట్ టు షో ద డిఫరెన్స్, ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేరియబుల్ అండ్ ఐడెంటిఫైర్. ఓకే, సో ద స్మాల్ డెఫినేషన్ ఎస్పెషల్ ఇంటర్వ్యూలో చాలా ఎక్కువ అడుగుతారు అనమాట ఇవి. సో వాట్ డూ మీన్ బై ఐడెంటిఫైర్? ఐడెంటిఫైర్ అంటే ఏంటి అంటే ద నేమ్ ఆఫ్ ఏ వేరియబుల్ ఈజ్ నోన్ యాజ్ ఐడెంటిఫైర్. ద నేమ్ ఆఫ్ ఏ వేరియబుల్ నాన్న, ద నేమ్ ఆఫ్ ఏ వేరియబుల్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఐడెంటిఫైర్ అనమాట. జాగ్రత్త వినండి మళ్ళీ డెఫినేషన్. ద నేమ్ ఆఫ్ ఏ వేరియబుల్ అనమాట. ద నేమ్ ఆఫ్ ఏ వేరియబుల్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఐడెంటిఫైర్ అనమాట. లైక్ ఒక వేరియబుల్ మనం ఎలా క్రియేట్ చేస్తాం బేసిక్గా, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏ ఈక్వల్ టు 10 అని చెప్పి ఇలా క్రియేట్ చేశాను నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన వేరియబుల్ క్రియేషన్. సో ప్రీవియస్ వీడియోలో మీరు కనుక మిస్ అయితే సో దాంట్లో చూడండి, దెన్ యూ విల్ గెట్ ఏ క్లారిటీ అనమాట. ఇక్కడ మనకి ఇప్పుడు 10 అనేది చూసారా, ఇక్కడ 10 అనేది ఏంటి, ఇక్కడ మనకి 10 అనేది ఏంటి, ఎస్ 10 అనేది ఏంటంటే మనకి ఇక్కడ వాల్యూ నాన్న. సో అదేవిధంగా మనకి ఏ అనేది ఏంటి, ఇక్కడ నేమ్ అనమాట. ఏ అనేది ఏంటి, ఇక్కడ నేమ్. అదేవిధంగా మనకి 10 అనేది ఏంటి, వాల్యూ అనమాట. సో ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తేనా ఇప్పుడు ఈ రెండింటిని మీరు ఒకసారి అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఏ ఈక్వల్ టు 10 అని ఏమంటారు, ఎస్ వెరీ గుడ్. ఏ ఈక్వల్ టు 10 అని ఏమని పిలుస్తారంటే నాన్న వేరియబుల్ అని పిలుస్తారనమాట. బికాజ్ ఎందుకంటే మన ప్రీవియస్ వీడియోలో కనుక చూస్తే వేరియబుల్ని ఎలా క్రియేట్ చేయాలనేది నేను మీకు క్లారిటీగా చెప్పాను అనమాట. ఏ ఈక్వల్ టు 10 నథింగ్ బట్ మనకి ఈ ఫార్మేట్ మొత్తాన్ని కలిపి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ వేరియబుల్ అనమాట. అయితే ఈ వేరియబుల్లో మనకి ఏముంటాయి అంటే నేమ్ ఉంటుంది, బై ద వే మనకి ఇంకోటి వచ్చేపాటికి ఏముంటుంది, వాల్యూ అనేది కూడా ఉంటుంది అనమాట. ఒక వేరియబుల్ అనేది మనకి కన్స్ట్రక్ట్ అవ్వాలి అంటే ఇట్ మేట్ బి ద కాంబినేషన్ ఆఫ్ ద నేమ్ యాజ్ వెల్ యాజ్ ద వాల్యూ అనమాట. సో ఇప్పుడు మన టాపిక్ ఏంటి అంటే వాట్ డూ యూ మీన్ బై ఐడెంటిఫైర్ అనమాట. ఐడెంటిఫైర్ అంటే ఏంటి, ఏమని చెప్పాను మీకు, ఐడెంటిఫైర్ అంటే ఏంటి అంటే ద నేమ్ ఆఫ్ ఏ వేరియబుల్. సో ఇదంతా కూడా ఇప్పుడు వేరియబుల్ కదా, ఈ వేరియబుల్లో నేమ్ ఏముంది మనకి, ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మనకి ఏ అనేది ఏదైతే ఉండిందో దీన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ నేమ్ అనమాట. సో ఇప్పుడు ఈ నేమ్ని మనం ఏమని పిలుస్తారు, ఇక్కడ ఈ నేమ్ని ఏమని పిలుస్తారు, వెరీ గుడ్. ఈ నేమ్ని ఇప్పుడు మనం ఏమని పిలుస్తారంటే అన్న ఐడెంటిఫైర్. సో మనకి ఇక్కడ ఐడెంటిఫైర్ అంటే ఏంటి అంటే ద నేమ్ ఆఫ్ ఏ మెమరీ లొకేషన్, సారీ ద నేమ్ ఆఫ్ ఏ వేరియబుల్. ద నేమ్ ఆఫ్ ఏ మెమరీ లొకేషన్ ఏంటి, మెమరీ లొకేషన్ యొక్క నేమ్ అనేది వేరియబుల్. బట్ వెన్ కమ్ టు ఐడెంటిఫైర్ అంటే ఏంటి, ద నేమ్ ఆఫ్ ఏ వేరియబుల్. వేరియబుల్ అంటే ఏంటి, వాల్యూ ఉంటుంది, నేమ్ కూడా ఉంటుంది అనమాట. లైక్ ఏ ఈక్వల్ టు 10 అనేది మొత్తాన్ని కూడా వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ వేరియబుల్. ఆ వేరియబుల్ మొత్తంలో మనకి నేమ్ ఏదైతే ఏ అనేది ఉందో ఆ ఏని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఐడెంటిఫైర్. మా అర్థమవుతుందా? సో ఐడెంటిఫైర్ అంటే ఏంటి అంటే ద నేమ్ ఆఫ్ ఏ వేరియబుల్ ఈజ్ నోన్ యాజ్ ఐడెంటిఫైర్ అనమాట. ఐ హోప్ యూ గోట్ ద పాయింట్, రైట్ రైట్. సో ఇది మనకి ఐడెంటిఫైర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి రూల్స్ ఫర్ ద ఐడెంటిఫైర్ అనమాట. నన్ను చాలామంది అడుగుతారు సార్ రూల్స్ అనేవి మనకి వేరియబుల్ కదా ఐడెంటిఫైర్కి చెప్తున్నారు ఏంటి సార్ అంటే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇదే నాన్న. సో రూల్స్ ఎప్పుడు కూడా మనకి వేరియబుల్కి ఉండవన్నమాట. వేరియబుల్ అనేది ఏంటి అంటే జస్ట్ నేమ్ వాల్యూ కలిగి ఉంటుంది అనమాట. రూల్స్ అనేది దేనికుంటే ఆ వేరియబుల్ నేమ్కి ఉంటాయి అనమాట. ఆ వేరియబుల్ నేమ్ని ఏమని పిలుస్తారని చెప్పాను, ఐడెంటిఫైర్ కదన్నా. సో అంటే ఇప్పుడు ఐడెంటిఫైర్కి మాత్రమే రూల్స్ ఉంటాయి అనమాట. సో నథింగ్ బట్ వాటిలో మనం ఏమని చెప్తామంటే రూల్స్ ఫర్ ఐడెంటిఫైర్స్. ఇప్పుడు ఏ లాంగ్వేజ్లో కూడా మనకి వేరియబుల్స్కి రూల్స్ ఉండవు నాన్న, గుర్తుపెట్టుకోండి. రూల్స్ అనేవి ఉండే ఒకే దానికి దట్ ఈస్ కాల్ ఐడెంటిఫైర్స్ నాన్న. ఐడెంటిఫైర్స్కి మాత్రమే మనకి రూల్స్ ఉంటాయి కానీ ఇంకా వేటికి కూడా మనకి రూల్స్ అనేవి ఉండవు అనమాట. సో అంటే నథింగ్ బట్ వేరియబుల్స్కి మనకి రూల్స్ అనేవి ఉండవు. ఐ హోప్ యూ గోట్ ద పాయింట్, రైట్. సో ఇక్కడ చూడండి, సో వీ హ్యావ్ సమ్ ఇంట్రెస్టింగ్ రూల్స్ నాన్న. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీకు అన్ని ఇన్ కేస్ మీకు సి కనుక ఐడియా ఉంది అంటే సిలో ఏవైతే ఉన్నాయో దీంట్లో కూడా అవే వస్తాయి నాన్న మ్యాక్సిమం. సో ఒకసారి జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ రూల్ ఏంటి, ఏ వేరియబుల్ నథింగ్ బట్ ఏ వేరియబుల్ నేమ్. మన వేరియబుల్ నేమ్ అని ఐడెంటిఫైర్ అని ఒకటే కదన్నా.
A variable name starts with alphabets అంటే small a to z or capital A to Z or అండర్స్కోర్. దీన్ని ఏమని పిలుస్తారన్నా అండర్ స్కోర్ అని పిలుస్తారనమాట. దీన్ని అండర్ స్కోర్ అని పిలుస్తారనమాట. సో అంటే మనకు ఒక వేరియబుల్ అనేది ఎలా స్టార్ట్ అవ్వచ్చు అంటే ఏ వేరియబుల్ నేమ్ స్టార్ట్స్ విత్ ఏ టు జెడ్ అంటే స్మాల్ ఏ టు జెడ్, క్యాపిటల్ ఏ టు జెడ్ ఆర్ అండర్ స్కోర్ అనమాట. నెక్స్ట్ ఇట్ డజంట్ స్టార్ట్స్ విత్ నెంబర్స్ అండ్ స్పెషల్ సింబల్స్. నెంబర్స్తో అదేవిధంగా స్పెషల్ సింబల్స్తో మనకి స్టార్ట్ అవ్వకూడదు. మా అర్థమవుతుందా? నెంబర్స్తో స్పెషల్ సింబల్స్తో మనకి స్టార్ట్ అవ్వకూడదు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, వేరియబుల్ నేమ్ విల్ నాట్ బి డిఫైన్డ్ బై కీవర్డ్. కీవర్డ్ ఏదైతే ఉంటే మనకి పైథాన్లో వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ అన్న. సో మనకి టోటల్ 36 కీవర్డ్స్ ఉంటాయి అనమాట. ఆ 36 కీవర్డ్స్ని మనం ఒక వేరియబుల్ నేమ్గా నథింగ్ బట్ ఒక ఐడెంటిఫైర్గా మనం క్రియేట్ చేయొచ్చా అంటే చేయకూడదు అనమాట. ఐ హోప్ యూ గోట్ ద పాయింట్ రైట్. సో ఇక్కడ మనకి వేరియబుల్ వేరియబుల్ నేమ్ విల్ నాట్ బి డిఫైన్డ్ బై ద కీవర్డ్ అనమాట. సో ఒక వేరియబుల్ నేమ్ని మనం కీవర్డ్గా అంటే నథింగ్ బట్ కీవర్డ్, ఇప్పుడు మనకి మీకు సింపుల్గా చెప్పాలి అంటే ఇఫ్ కానీ ఎల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని మనం వేరియబుల్ నేమ్గా డిఫైన్ చేయగలమా అంటే చేయొచ్చా అంటే చేయలేమన్నమాట. బికాస్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రూల్ ఆఫ్ ఐడెంటిఫైర్. వీ డింట్ వాంట్ టు యూజ్ ఇట్. ఓకేనా? అర్థమవుతుందా? రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి, ఫోర్త్ వన్ వచ్చేప్పటికి వేరియబుల్ నేమ్ డజంట్ కంటైన్స్ వైట్ స్పేసెస్. వైట్ స్పేసెస్ అంటే ఏంటి? వైట్ స్పేసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడన్నా. సో ఐ వాంట్ టు క్రియేట్ ఏ వేరియబుల్ నేమ్ లైక్ ఏబీసీ ఎక్స్వైజెడ్. సో ఇక్కడ నేను ఏబీసీ ఎక్స్వైజెడ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏదైతే ఎంటీ స్పేస్ ఉందో దీన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వైట్ స్పేస్ అనమాట. ఇలా మనకి వైట్ స్పేస్ వచ్చినప్పుడు అది వేరియబుల్ నేమ్గా ట్రీట్ చేయదనమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇలాంటి మెకానిజంని ఎంకరేజ్ చేయదు. దీన్ని ఓవర్కమ్ చేయడానికి వీ ప్రొసీడ్ విత్ ద టైప్స్ ఆఫ్ వేరియబుల్ నేమ్స్ కానీ లేదంటే పాస్కల్ కేస్ కానీ లేదా క్యామెల్ కేస్ కానీ వాడి మనం దీని ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం అనమాట. అంటే మనం ఒక ఐడెంటిఫైర్ని క్రియేట్ చేసేటప్పుడు దాంట్లో వైట్ స్పేసెస్ ఏవైనా ఉంటే కనుక వాటిని మనం ఎంకరేజ్ చేయదనమాట. అంటే వేరియబుల్ నేమ్ డజంట్ కంటైన్స్ ఎనీ వైట్ స్పేసెస్ ఇలా ఉంటే మనకి పైథాన్ అనేది ఎంకరేజ్ చేయదనమాట. సో దీన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ వైట్ స్పేసెస్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద ఫైనల్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ హ్యాస్ ఫాలోస్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అనమాట. సో కేస్ సెన్సిటివ్ మెకానిజంని ఇట్ విల్ ఫాలో అనమాట. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఈక్వల్ టు 10 రాసాను. సో ఇక్కడ నేను ప్రింట్ చేసేటప్పుడు క్యాపిటల్ ఏ ఇస్తే అవుతుందా? అవ్వదు. బికాజ్ ఏంటి, ఇక్కడ నేను ఏ వేరియబుల్ క్రియేట్ చేశాను? స్మాల్ ఏ క్రియేట్ చేశాను అనమాట. సో ఇక్కడ నేను స్మాల్ ఏ క్రియేట్ చేశాను కాబట్టి సో అల్టిమేట్గా నేను ఇక్కడ ఏం వాడాలి? స్మాల్ ఏనే వాడాలి. సార్ స్మాల్ ఏ క్యాపిటల్ ఏ రెండు ఏనే సార్ అంటే అవుతుందా? అవ్వదు. బికాజ్ స్మాల్ ఏ ఈక్వల్ టు 10, క్యాపిటల్ ఏ ఈక్వల్ టు మనం ప్రింట్ చేసినప్పుడు మనకి క్యాపిటల్ ఏలో అసలు మీరు ఎలాంటి వాల్యూ ఇవ్వనప్పుడు అది ఏ వాల్యూని కూడా ప్రింట్ చేయలేదు అన్న. సార్ ఇక్కడ చాలామందికి డౌట్ ఉంటుంది అన్న, సార్ ఇప్పుడు మనకి స్మాల్ ఏ క్యాపిటల్ ఏ అనేది దానికి ఎలా తెలుస్తుంది సార్ డిఫరెన్స్ అని? బేస్డ్ ఆన్ ద మనకి యాస్కీ అని చెప్పి ఒక కోడింగ్ ఉంటుంది నాన్న. దీని ద్వారా మనం ఏం చెప్పొచ్చు అంటే సో ఇప్పుడు స్మాల్ ఏ క్యాపిటల్ ఏకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. స్మాల్ ఏ యొక్క యూనిక్ వాల్యూ ఏంటి అంటే 97. బై ద వే క్యాపిటల్ ఏ యొక్క యూనిక్ వాల్యూ ఏంటంటే 65 అన్న. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే మనకి ఈ యొక్క వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క వాల్యూస్ కూడా మారినాయి కాబట్టి సో ఆబ్వియస్లీ స్మాల్ ఏ అండ్ క్యాపిటల్ ఏ బోత్ ఆర్ నాట్ సేమ్. సో కాబట్టి మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నా అవన్నీ కూడా మనకి సేమ్గా ఉండవు. సో అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం స్మాల్ ఏని క్యాపిటల్ ఏని రెండు ఒకటే అనుకోవద్దు. మన స్మాల్ ఏతో క్రియేట్ చేసిన వాల్యూస్ని క్యాపిటల్ ఏతో మీరు ప్రింట్ చేయొద్దు. అలా ప్రింట్ చేస్తే ఇట్ వోంట్ యాక్సెప్ట్ అనమాట. సో ఈ ప్రాబ్లం నథింగ్ బట్ ఈ సిచ్యువేషన్ మనం ఏమని పిలుస్తామంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ కేస్ సెన్సిటివ్ అని పిలుస్తారనమాట. సో దీస్ ఆర్ ద వేరియబుల్స్ నథింగ్ బట్ ఐడెంటిఫైర్ రూల్స్ అనమాట. ఆర్ వీ కెన్ సే వేరియబుల్ నేమ్ రూల్స్ అనమాట. వేరియబుల్ నేమ్ రూల్స్ అయినా సరే దీన్ని అనొచ్చు, లేదు అంటే మనం వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఐడెంటిఫైర్స్ అని కూడా అనొచ్చు అనమాట. ఐ హోప్ యూ గోట్ ద క్లియర్ కాన్సెప్ట్ రైట్. సో నెక్స్ట్ వన్ అన్న, సో వీ కెన్ టేక్ ఏ లుక్ అబౌట్ ద కాన్సెప్ట్ లైక్ ద నెక్స్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద కాన్స్టెంట్ అనమాట. సో లెట్ వి నో వాట్ డూ యూ మీన్ బై కాన్స్టెంట్. What do you mean by constant? So we can easily show the difference between the constant and the literal here. So it is very easy.
So the first one is the constant and the next one is the literal. What do you mean by literal and how it works? What is constant and how it works? Just take a look here, guys. So what do you mean by constant? So guys, constants means simply we can say fixed value for a variable is known as కాన్స్టెంట్. ఒక వాల్యూకి నథింగ్ బట్ ఒక వేరియబుల్కి మనం ఒక వాల్యూని కనుక ఫిక్స్ చేస్తే దాన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ కాన్స్టెంట్ అనమాట. బేసిక్గా మనకి సి లాంగ్వేజ్లో కాన్స్టెంట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతాయి అన్న. బట్ పైథాన్లో వర్క్ అవుతాయి అంటే ఇట్ వోంట్ వర్క్స్. గుర్తుపెట్టుకోండి, పైథాన్లో మనకి వర్కౌట్ అవుతాయి అంటే వర్కౌట్ అవ్వవు అన్న. కాన్స్టెంట్స్ అనేవి వర్కౌట్ అవ్వవు, పైథాన్లో వర్కౌట్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సి లాంగ్వేజ్లో చూస్తే కాన్స్ట్ ఇంటి ఏ ఈక్వల్ టు 10 అంటే సో ఎంటైర్ కోడ్ మొత్తం కూడా మనకి కాన్స్టెంట్ వాల్యూ నథింగ్ బట్ ఏ యొక్క వాల్యూ అనేది ఏమవుతుంది అంటే 10గా ఫిక్స్ అయిపోద్ది అనమాట. సో మీరు ప్రతి ఎక్కడ మీరు 10 అని వాడినా సరే, ఏని వాడినా సరే మనకి వాల్యూ అనేది 10 రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ వెన్ కమ్ టు పైథాన్లోకి వచ్చేపటికి ఇలాంటి కాన్స్టెంట్స్ని డిఫైన్ చేసే స్కోప్ అనేది లేదు నాన్న. ఎందుకు లేదో తెలుసా? చాలా సింపుల్ రీజన్. ఇప్పుడు మనకి కాన్స్టెంట్స్ని ఎలా క్రియేట్ చేస్తారు సి లాంగ్వేజ్లో? ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇంటి ఏ ఈక్వల్ టు 10 అని చెప్పి డైరెక్ట్గా క్రియేట్ చేస్తాం అనమాట. అలా క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాము, సి లాంగ్వేజ్లో వీ నీడ్ టు మెన్షన్ ద డేటా టైప్ కదా, అండ్ వీ నీడ్ టు మెన్షన్ ద కీవర్డ్ అనమాట. బట్ పైథాన్లో ఈజ్ దేర్ ఎనీ స్కోప్ టు మెన్షన్ ద డేటా టైప్? నో. పైథాన్లో మనం డేటా టైప్ని మెన్షన్ చేసే స్కోప్ అనేది మనకి లేదనమాట. సో మనకి డేటా టైప్ మెన్షన్ చేసే స్కోప్ లేనప్పుడు అప్పుడు మన కాన్స్టెంట్ని కూడా డిఫైన్ చేసే స్కోప్ ఉండదు అనమాట. అంటే డేటా టైప్ ఎందుకు మనం డిఫైన్ చేస్తున్నాం ఇక్కడ? ఒక వాల్యూకి ఒక వేరియబుల్కి ఒక వాల్యూ అనేది ఫిక్స్ చేసి పెట్టాలి అని చెప్పి చెప్తున్నాం అనమాట. బట్ వెన్ కమ్ టు ఇక్కడ మన పైథాన్లో ఏంటి అంటే మనం డేటా టైప్ని సెట్ చేసే స్కోప్ లేదు కాబట్టి సో మనకి ఇక్కడ కాన్స్టెంట్స్ అనే వాటిని క్రియేట్ చేయడానికి స్కోప్ కూడా లేదనమాట. బట్ కానీ పైథాన్లో ఒక ఇల్యూజన్ క్రియేట్ చేస్తారనమాట. ఆ ఇల్యూజన్ ఏంటంటే సో పైథాన్లో కాన్స్టెంట్స్ అనేవి ఇలా ఉంటాయి అని చెప్తారనమాట. లైక్ ఎలా అంటే ద నేమ్ వాజ్ క్యాప్స్ అని అర్థం అనమాట. క్యాపిటల్ లెటర్స్లో ఏవైతే ఉంటాయో దాన్ని వీ కెన్ కాల్ ఇట్ ఈజ్ ఏ కాన్స్టెంట్ అని చెప్తారనమాట. నథింగ్ బట్ ఇప్పుడు కాన్స్టెంట్ అని ఎలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ పిఐ ఈక్వల్ టు 3.14 అది మనకి ఏంటి? కాన్స్టెంట్ అనమాట. అంటే ఇక్కడ పైథాన్లో ఒక ఇల్యూజన్ అనమాట. వాళ్ళు వీటిని కాన్స్టెంట్ అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏబీసీ ఈక్వల్ టు 30 ఉందనుకోండి, సో దిస్ వన్ వీ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ ఏ కాన్స్టెంట్ అనమాట. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, సార్ ఇప్పుడు క్యాపిటల్ లెటర్స్లో పెట్టినంత మాత్రాన అవి కాన్స్టెంట్స్ అయిపోతాయి అంటే 100% అవి కాన్స్టెంట్స్ అవ్వవు. బికాజ్ నేను మీకు చాలా క్లియర్గా చెప్పాను. సో ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇల్యూజన్ మాత్రమే. అది పైథాన్లో కాన్స్టెంట్స్ అనేవి సపోర్ట్ చేయవు. బట్ కానీ మనం కాన్స్టెంట్స్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఇక్కడ ఏదైతే వేరియబుల్స్ ఉంటాయో ఆ వేరియబుల్స్ని మనం ఎలా చేస్తాము అంటే క్యాపిటల్ లెటర్స్తో మనం డిఫైన్ చేస్తాం అనమాట. ఏవైతే మనం క్యాపిటల్ లెటర్స్తో డిఫైన్ చేస్తామో వాటిని పైథాన్లో వీ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ ఏ కాన్స్టెంట్ అనమాట. ఐ హోప్ యూ గట్ ద పాయింట్, రైట్? ఎస్. సో ఇక్కడ చూడండి, కావాలంటే ఇది మారిపోతే నాన్న ఐ వాంట్ టు షో అన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ పిఐ ఈక్వల్ టు 3.14 నాన్న. సో హియర్ ఐ వాంట్ టు ప్రింట్ ద వాల్యూ ఆఫ్ పిఐ. ఇక్కడ పిఐ చేశాను, ఎంత వచ్చింది చూడండి అవుట్పుట్. ఎస్, పిఐ చేస్తే 3.14 వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పిఐ ఈక్వల్ టు పిఐ మైనస్ 2 చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనకి కాన్స్టెంట్ అంటే వాల్యూ అనేది మారాలా మారకూడదా? మారకూడదు. బట్ కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇది మారిపోతుంది. చూడండి ఒకసారి కావాలి అంటే, బికాస్ కాన్స్టెంట్స్ అనేది మారకూడదు కదా. బట్ కానీ ఇక్కడ మారిపోద్ది. బికాస్ ఎందుకంటే పైథాన్లో మనకి కాన్స్టెంట్స్ అనేవి సపోర్ట్ చేయవు. అర్థమవుతుందా? బట్ కానీ ఈ ఒక ఇల్యూజన్ ఏంటి అంటే కాన్స్టెంట్స్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే విత్ ద క్యాపిటల్ లెటర్ ఏదైతే ఉంటుందో ఆ లెటర్తో మనం డిఫైన్ చేస్తాం అనమాట. సో ఇక్కడ చూడండి 3 ఈక్వల్ టు 3.14 అంటే ఫస్ట్ మనకి అదే వచ్చింది. నెక్స్ట్ 3 పై మైనస్ 2 అంటే ఆ వాల్యూ నుంచి డిటెక్ట్ అయిపోయి రిటర్న్ వాల్యూ అనేది మనకి రిటర్న్ అయిపోయింది అనమాట. కాన్స్టెంట్ అంటే మరి మారకూడదుగా, మారిందిగా. అంటే పైథాన్లో ఏంటి అంటే కాన్స్టెంట్స్ అనేవి సపోర్ట్ చెయ్యవు. మీరు ఇక్కడ నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇదనమాట. ఓకే, రైట్. సో మన నెక్స్ట్ వన్ వచ్చేపాటికి వాట్ డూ మీన్ బై లిటరల్ అన్న. లిటరల్ అంటే ఏంటి? లిటరల్ అంటే ఏంటి అంటే ద నేమ్ ఆఫ్ ఏ కాన్స్టెంట్. ద నేమ్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ లిటరల్ అన్న. లిటరల్ అంటే ఏంటి అంటే ద నేమ్ ఆఫ్ ద కాన్స్టెంట్ అనమాట. లైక్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను పిఐ ఈక్వల్ టు 3.14 అని ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 3.14 అని ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉండిందో సో దీంట్లో మనకి ఏం చేస్తున్నాము, దీని మొత్తాన్ని ఏమని పిలుస్తున్నామని చెప్పాము ఇక్కడ. ఎస్, దీని మొత్తాన్ని ఏమని పిలుస్తున్నాం అంటే కాన్స్టెంట్ అని చెప్పి పిలుస్తాం అనమాట. అయితే ఈ కాన్స్టెంట్లో ఏంటి అంటే మనకి దీన్ని ఏం పిలుస్తారు, నథింగ్ బట్ ఇక్కడ మనకి
పిఐ అని ఉంది కదా, ఈ పిఐ అనేది ఏంటి, నేమే కదా. ఆ నేమ్ని మనం ఇక్కడ ఏమని పిలుస్తారంటే పైథాన్లో, సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ద నేమ్ ఆఫ్ ఏ కాన్స్టెంట్. ఇది మొత్తం కాన్స్టెంట్ అనుకుంటే కాన్స్టెంట్లో నేమ్ ఇది, వాల్యూ ఇది అయితే, ఎలా అయితే వేరియబుల్లో నేమ్ వాల్యూ ఉందో అలాగే మనకి కాన్స్టెంట్లో కూడా నేమ్ వాల్యూ ఉంటుందన్నమాట. ఆ నేమ్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ లిటరల్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ లిటరల్ అనమాట. లిటరల్ అంటే ఏంటి అంటే ద నేమ్ ఆఫ్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే ఏంటి, ఫిక్స్డ్ వాల్యూ ఫర్ ఏ వేరియబుల్ ఈజ్ నోన్ యాజ్ కాన్స్టెంట్ అనమాట. పైథాన్లో మనకి కాన్స్టెంట్ సపోర్ట్ చేయు, బట్ వీ క్రియేట్స్ అన్ ఇల్యూజన్ అనమాట. సో ఐ హోప్ యూ గట్ ద పాయింట్ రైట్. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ యువర్ సపోర్ట్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్స్.